నియోజకవర్గంలో వాళ్ళు చేసింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? ప్రతి పేదవాడు సామాన్యుడు ఈరోజు కూడా సంక్షేమం విషయంలో సంతోషంగా ఉన్నాడు. దాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. అసలు ఒక స్కూల్సే చూడండి, హాస్పిటల్స్ చూడండి, మీకు ఎంత మార్పు కనపడుతుందో. గతంలో ఎలా ఉన్నాయి, ఈరోజు స్కూల్స్ ఎలా ఉన్నాయి, గతంలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, ఏ ఒక్క విషయంలోనైనా కూడా, ఉద్యోగాల విషయంలో కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 34,100 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2,22,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగాలు, వాలంటరీ ఉద్యోగాలు ఇంకొక 2,60,000 దాకా ఉన్నాయి. సో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీని మీరు ఉద్యోగాలు కల్పించలేదు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇంకా ఆయనకి ఏం సమాధానం చెప్తారు? ఎవరు మాట్లాడతారో వాళ్ళు చెప్పే అబద్ధాలకి. పెన్షన్స్ అవును, అసలు ఆయన వాలంటరీ వ్యవస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా మనం చాలా తక్కువ శాలరీ ఇస్తాం. వారు చేసేటువంటి సేవ చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి వారిని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఆ వ్యవస్థ ఉండకూడదు. పేదవాళ్ళు ఈరోజు మనం పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, గతంలో ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం. పెన్షన్ కోసం ఉదయాన్నే వెళ్తే సాయంత్రం దాకా క్యూలో నిలబడి తంటాలు పడేటువంటి ముసలివాళ్ళు, 80 సంవత్సరాలు 90 సంవత్సరాల ముసలివాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు మన ప్రభుత్వంలో 1వ తారీఖున కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పథకము, ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా, ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అటువంటి వ్యవస్థని లేకుండా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. దాన్ని ఈరోజు ఆయన కోర్టుకు వెళ్ళి ఆ సేవలను ఆపించడం అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతున్నారు. యాదవ్ మా నాయకుడు, మా నెల్లూరు సిటీ నాయకుడు అనిల్ కుమార్ గారు చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, దాన్ని మీకు తెలుసు ఇవన్నీ ఏ ఉద్దేశాలతో చెప్తున్నారు అని. అంటే నేను అటువంటి కాంట్రవర్సీ జోలికి వెళ్ళను. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఏదైతే స్టాండ్ తీసుకున్నానో 1కి 4 సార్లు నేను అబ్జర్వ్ చేసి వెరిఫై చేసుకొని చెప్తాను. సో నేను చెప్పిన ప్రతి దానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను.